నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఇప్పుడు వచ్చిన ప్రతి సినిమా సిక్చర్ ఊపేసావు సడన్గా సైలెంట్ అయిపోయానండి. సరే సైలెంట్ అవ్వలేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే అన్ఫార్చునేట్లీ మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక 3 మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి హ్యాండ్లో. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజే డాక్టర్ చెప్పేశాడు నెక్స్ట్ 8 months నువ్వు అవుట్, సినిమా షూటింగ్ ఇదంతా చేయలేవు అని చెప్పేసి. అయితే 8 నెలలు పోయింది కానీ అది వీళ్ళ బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్. నెక్స్ట్ అనగనగా ఒక రాజు ఏంటంటే అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో వెడ్డింగ్ ఎంటర్టైనర్. సో స్క్రిప్ట్ కూడా అసలు అవుట్ స్టాండింగ్గా వచ్చింది. లక్కీగా ఈ గ్యాప్లో ఏంటంటే స్క్రిప్ట్ ఇంకా బెటర్ చేయడానికి టైం దొరికింది మాకు. బట్ నాకు ఒక్కటి నేను కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉండాలని ఎందుకు చూసుకుంటానంటే, నా జర్నీలో ఈ మల్టీప్లెక్స్లో ఒక సినిమా వెళ్ళి చూడాలి అన్నప్పుడు ఈ పాప్కార్న్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ లేదా మనం 4 వెళ్ళామనుకోండి 2000 రూపీస్ మినిమం అవుతుంది. మినిమం 2000 రూపీస్ అనేది చాలా ఫ్యామిలీస్కి అది 10 to 20% ఆఫ్ దేర్ శాలరీ. వాళ్ళు 10 to 20% శాలరీ పెట్టినప్పుడు దానికి వాల్యూ ఇవ్వడానికి మనం ఎంత కష్టపడ్డా తప్పులేదు. సో ఎంత టైం తీసుకున్నా తప్పులేదు. సో నాకు ఒకటే ఏంటంటే నేను కొంచెం టైం తీసుకున్నా మీకు క్వాలిటీ సినిమాలు ఇవ్వాలని ఎందుకు ప్రయత్నిస్తానంటే, మీరు ఆ 2000 రూపీస్ ఎంత కష్టపడితే వస్తుందో తెలుసు. అది మీరు వాల్యూ ఫీల్ అయ్యి అబ్బా నవీన్ సినిమా ఈరోజు బాగా ఎంజాయ్ చేసి వెళ్ళామరా అని మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్ళాలని అనే టైం తీసుకొని క్వాలిటీ కొంచెం వచ్చేలా చూసుకుంటాను అంతే. లేకపోతే ఏంటంటే అంత ఈజీ కాదు. ఎక్సలెంట్ సబ్జెక్ట్స్, ఎక్సలెంట్ రైటర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు మనకి. సో మనకి ఆ ఎక్సలెన్స్ ఇచ్చే రైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే ఇంకా రావాలి ఇండస్ట్రీలోకి. అప్పుడు ఏంటంటే 3 కాదు కదా 30 సినిమాలు చేయడానికన్నా రెడీ. వెరీ గుడ్. సో ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా అసలు వీఆర్ హోపింగ్ ఇంకా థియేటర్స్ అంతా రచ్చ ఉండాలని. మంచి సబ్జెక్ట్ కనుక ఇస్తే ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ అది కాదు, సినిమా బాగుందా, టాలెంట్ ఉన్నాడా, మేము వచ్చి చూస్తామని చెప్పే ఆడియన్సే తెలుగు ఆడియన్స్. వెరీ గుడ్. ఎడకొట్టకపోతున్నావు నన్ను క్లబ్కి. ఇగో సచిన్ నీ బాయ్ ఫ్రెండ్ మర్డర్ చేసింది నువ్వు, నన్ను ఎందుకు తిప్పుకుంటున్నావు? నేను కల టామీ అని లెక్క. టామీయే కదా మరి, తిప్పిన రోజు తిప్పిన ఒక్కొక్క పిల్లని తిప్పుకున్నట్టు ఇప్పుడేమో మర్డర్ కేసు ఇరికించి పాడుతొప్పినావు. ఆడోడో బ్లాక్మెయిల్ చేస్తే ఈడోడో పైసలు ఇస్తాడు అంటున్నావు. ఇటు పైసలు ఉన్న టామీ, నేను లేని టామీ అంతే. మరి ఎందుకు వస్తున్నావు? వెళ్ళిపోయితే గుర్తు పెట్టుకో, ఆ వీడియోలో నువ్వు కూడా ఉన్నావు. నేనే ఉన్నా అక్క, నువ్వేడున్నావు? ఆ నల్ల చీరలు ఉన్నది నువ్వు కావచ్చు, కత్రినా కైఫ్ కావచ్చు, భూమికా చావ్లా కూడా కావచ్చు, కానీ అటు తవ్వుతుంది మాత్రం టిల్లుగాడే. ఈ క్లబ్ ఓనర్ పేరు షానన్ ఏవేవో డీల్స్ చేస్తూనే ఉంటాడు. ఈ స్వామి రారా మూవీలో యాంటిక్ దేవుడు బొమ్మలు ఉంటాయి కదా, అవంటే వాడికి పిచ్చి. నేనే చాలాసార్లు చూశాను జనాలు డబ్బులు తీసుకుని వాడి బెడ్రూమ్లోకి వెళ్ళడం. అసలు నీకు వన్ బెడ్రూమ్లో పనేంది? బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పబ్బులో మందుదైన ఒలగాలు అందరూ షానన్ గాని బాత్రూంలోకి జిప్పిప్పుకొని యూనివర్స్ పోతారా చెప్పు? టిల్లు అందరికి తెలుసు షానన్కి నా మీద ఇంట్రెస్ట్ ఉందని. 3-4 times ట్రై కూడా చేశాడు. ఓహో, నేను సెట్ చేస్తాను కదా, ప్లీజ్ ట్రస్ట్ మీ. సిగరెట్ కాల్సా? నీతో కొట్టించుకుంటే హాయిగా ఉంది. కంటి పాపకు నేను లాల పోసే వేళ సంటి పాప ఆ బాటలతో తలపాలు కొట్టు, గట్టిగా కొట్టు బేబీ. నా పేరు చెప్పుకోట్టు. నా పేరు చెప్పుకోట్టు, పైకి కొట్టు. పైకి పోయి ఏదో సెట్ చేస్తా అని చెప్పి వీడికొచ్చి వీళ్ళతో మమ్మీ డాడీ ఆట ఆడుకుంటున్నావు రాధిక నువ్వు. పైకి ఎందుకు వచ్చావు? నేను చెప్పాను కదా నేను అన్ని సెట్ చేస్తానని. ప్రెషర్ అంతా నాకు, ప్లెజర్ అంతా వానక. రాధిక ఎవడు ఊజీ? టిల్లు ఇప్పుడు ఎమోషనల్ అవ్వాల్సిన టైం కాదు. ఈ రూమ్లో డబ్బులున్నాయి, నీకు కావాలా వద్దా?
డబుల్ నిస్సా కమ్ సెట్ బేబే బేబే నీ అసొంటి పిల్లల్ని లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను చల్లని కొట్టుకోవాలా రాధిక దిస్ చీప్ గాయ్ రాధిక Who's this guy? అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నావురా ఇంట్లో ఖాళీ కబోర్డులు పెట్టుకొని అక్క ప్లీజ్ కామ్ డౌన్. నన్ను కామనుడు కాదా డోర్ కాడ నుంచి నేను రాఖీ గాడు జాకీ గాడు రాకుండా చూసుకో అయ్యో రాధిక టిల్లు ప్లీజ్. ఆ? ఏం చేస్తాన్నావు రైడా ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా బ్లూ ఫిల్మ్ ఇస్తానావారా లైట్లన్నీ పెట్టుకొని టిల్లు టిల్లు అక్క కామ్ గా చేద్దామా ప్లీజ్ కామ్ గా ప్లీజ్. కామ్ అని నా నోట్ల గులాబ్ జామ్ పెట్టినవే నువ్వు దట్ మై ఫేవరెట్ కార్డ్ నా గాలడం కూడా రాదురా రే వస్తానా రాధితానికి వస్తానా ఏం చేయాలి నిన్ను నీ పేరు చెప్పి కొట్టాలనా వీని పేరేంది షానన్ మొత్తం పేరు షానన్ గొన్సాల్విస్. గొంజాల్విస్ ఇంటికి పోయి అంకుల్ ఆంటీని కూడా కలిసేసినావు నువ్వు టిల్లు షానన్ 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 అయ్యో టిల్లు గన్ పెట్టుకొని కొడతావేంటి? అలా నీ అంత పెద్ద క్రిమినల్ కాదు కదా రాధిక నేను నాకు తెలియదు కదా ఇవన్నీ ఎట్లుంటాయో కథలు చెప్పు చెప్పు పైసలు పైసలు ఆ? పైసలు మమ్మ అంటే నేనేం చేయాలి బే మమ్మ అంటే పైసలు పైసలు ఏంది మమ్మీ ఈజిప్ట్ మమ్మీ. ఈజిప్ట్ ఏ అవలగాడు పట్టుకపోయిండే నేను ఏ టామిగాన్తో పోయినావు ఈజిప్ట్ కి ఎవరితో పోయినావు 7th క్లాస్ హిస్టరీ టిల్లు. హిస్టరీ కాదే పెద్ద మిస్టరీ లేకున్నావు అదే డబ్బులు కాదు రాధిక you cheat cheater